హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే మన కిచెన్లో పిండి నానబెట్టకుండా రుబ్బకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీగా చేసుకునే గారెలు ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో లీటర్ నీళ్ళు పోసుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా బాగా తెరులుతూ ఉండాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని తెరులుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 1/2 kg వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ అని కూడా అంటారు. ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా రావాలి. మరీ సాఫ్ట్గా అయితే కాదు, కొంచెం గట్టిగానే రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో బేకింగ్ సోడా ఒక స్పూన్ కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు దీనిలో నుండి ఒక ఉండ తీసుకొని బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం ఇంకో చేతితో ప్రెస్ చేసి ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి గారెలాగా. ఈ విధంగా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే గారెలని అందులో వేసుకోవాలి. 1 minute వరకు కదిలించకుండా ఉంచాలి. తర్వాత రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేయాలి. ఈ విధంగా మంచిగా కలర్ అయితే చేంజ్ అయ్యి ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనకు గారెలు తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.